హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు ఈ వీడియోలో మనము 7th క్లాస్ న్యూ సిలబస్ అయిన సెకండ్ లెసన్ 7th క్లాస్ సోషల్లో సెకండ్ లెసన్ న్యూ సిలబస్ సోషల్లో సెకండ్ లెసన్ గురించి ఫారెస్ట్ అనే లెసన్ గురించి మనము మాట్లాడుకుందాము. మనము ఈ వీడియోలో మరి ఏ టాపిక్స్ గురించి అంటే ఈ లెసన్లో ఫారెస్ట్ అంటే అడవులు, ఈ అడవులు అనే లెసన్లో మనం ఏ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాము అంటే క్లైమాటిక్ రీజియన్, కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్, టైప్ ఆఫ్ ఫారెస్ట్స్, యూజ్ ఆఫ్ ఫారెస్ట్స్, ఇష్యూ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. ఈ టాపిక్స్ గురించి మనము ఈ యొక్క లెసన్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, క్లైమాటిక్ రీజియన్ అంటే శీతోష్ణ స్థితి ప్రాంతాలు. అంటే ప్రపంచంలో అన్ని ప్రాంతాలు ఒకే రకమైన ఉష్ణోగ్రత ఉండదు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుంటాం. రెండోది, అసలు అడవి అంటే ఏంటి, అడవులు అంటే ఏంటి, ఫారెస్ట్ యొక్క భావన ఎలా ఉంటుంది. నెక్స్ట్ మూడోది, అడవుల యొక్క రకాలు ఎలా ఉంటాయి. అలాగే నాలుగోది, అడవుల యొక్క ఉపయోగాలు ఏంటి. అలాగే ఈ అడవుల నిర్మూలన వల్ల, అడవుల్ని నరికేయడం వల్ల మరి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని మనం ఎలా అరికట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఈ సామాజిక మరియు అటవీ సంరక్షణ గురించి, మరి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, అడవుల్ని నరికితే ఏ రకమైన పనిష్మెంట్స్ ఉంటాయి అనే వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. చిల్డ్రన్ చూడండి, మరి ఫారెస్ట్ ఇక్కడేముంది, ఒక జస్ట్ లెసన్కి సంబంధించిన ఒక మైండ్ మ్యాప్ ఇచ్చాడు. చూడండి, అడవులు లెసన్కి సంబంధించిన మైండ్ మ్యాప్ అంటారు దీన్ని. ఫారెస్ట్స్ అనేవి అసలు ఫస్ట్ మనము ఏ రకంగా చూడాలి అనేది ఇక్కడ క్లైమాటిక్ రీజియన్, కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, యూజ్ ఆఫ్ ఫారెస్ట్, ఇష్యూ అండ్ రీజన్ ఫర్ డిఫారెస్టేషన్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్వర్జేషన్ ఆఫ్ ఫారెస్ట్. ఇవి మనము ఇందాక చెప్పుకున్నాము. అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అలాగే డెసిడియస్ ఫారెస్ట్, థార్న్ ఫారెస్ట్, అలాగే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, మానిటైన్ ఫారెస్ట్, అలాగే యూజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటంటే అది యూజ్ ఆఫ్ ఫారెస్ట్, కాన్సెప్టివ్ యూజ్, మార్కెటింగ్, అలాగే కాస్మెటమ్, రీసెర్చ్ ఎక్సెట్రా. అలాగే ఇష్యూస్ ఏముందండి, అర్బనైజేషన్, హోమ్ ఫర్నిచర్, ఫైర్వుడ్, న్యాచురల్ కాజెస్. ఇవి మరి మనము ఒక్కొక్క దాంట్లో విడివిడిగా నేర్చుకునే అంశాలు. మరి ముందుగా మనము క్లైమాటిక్ రీజియన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మాత్రమే ఈ వీడియోలో నేర్చుకుంటాము.
చిల్డ్రన్, మరి శీతోష్ణ స్థితి ప్రాంతాలు అంటే ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత, శీతోష్ణ స్థితి ఒకేలాగా ఉండదు. వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా శీతోష్ణ స్థితి అనేది ఉంటుంది. మరి ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈక్విటర్ ఏరియా ట్రాపికల్ క్లైమేటిక్ రీజియన్ అంటే అక్షాంశాల పరంగా భూమధ్య రేఖ ప్రాంతము ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అక్షాంశాల గురించి బాగా అర్థమై ఉండాలి. ఇక్కడ అక్షాంశాలలో ఈక్విటర్ భూమధ్య రేఖ అనేది లార్జెస్ట్ అక్షాంశము అని చెప్పుకుంటాము. ఏదైతే మన ఈ ఎర్త్కి ఇక్కడ రెడ్ లైన్ మధ్యలో స్నఫ్ కలర్లో ఉన్న లైన్ ఏదైతే ఉందో అది భూమధ్య రేఖ ప్రాంతము. ఆ భూమధ్య రేఖకి 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలాగా నార్త్ జోన్లో నార్త్ పోల్ వరకు 90 అక్షాంశాలు ఉంటాయి. అలాగే 0 నుండి సౌత్లో కూడా 1 సెంటీమీటర్ వ్యవధిలో, అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ అని మీకు తెలియడానికి చెప్తున్నాను. యాక్చువల్గా 111.11 కిలోమీటర్ల దూరం అని కొలుస్తాము రియల్గా అయితే. ఇక్కడ మాత్రం 1 సెంటీమీటర్ మీకు తెలియడానికి 1, 2, 3, 4, 5 అలాగే సౌత్లో కూడా 90 ఉంటాయి. ఓకేనమ్మా. ఇప్పుడు 0 అనేది భూమధ్య రేఖ ప్రాంతము. చూడండి, ఈక్విటర్ ట్రాపికల్ క్లైమేటికల్ జోన్ అంటే ఇక్కడ ఏముందో చూడండి. ఇట్ ఈస్ ఫౌండ్ బిట్వీన్ 5 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ వరకు నార్త్ మరియు సౌత్. చూడండమ్మా, 0 నుంచి 10 అని చెప్పట్లేదు నేను. 0 నుంచి 5 వదిలేయండి. 7th క్లాస్ న్యూ సిలబస్ ప్రకారంగా, యాక్చువల్గా ఓల్డ్ సిలబస్ ప్రకారంగా 0 to 10 అంటాము. కానీ ఇప్పుడు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా 0 to 5 వదిలేసి 5 నుంచి 10 అక్షాంశాల మధ్యలో ఉండే ప్రాంతము. ఇక్కడ 0 నుంచి కింద ఫోటో ఇచ్చాను నేను మీకు. 0 నుంచి 5 వరకు వైట్గానే ఉంది. ఆ వైట్ ప్రాంతం వదిలేయండి. ఆ 5 to 10 నార్త్లో, అలాగే సేమ్ 0 to 5 సౌత్లో కూడా వదిలేసాను నేను. ఓకేనమ్మా. 5 to 10 సౌత్లో ఇక్కడ ఇది చెప్తున్నది అది. ఇట్ ఈస్ ఫౌండ్ బిట్వీన్ 5 degrees and 10 degrees northern and southern latitudes of the equators. మరి ఈ ఉష్ణమండల ప్రాంతము అంటే ఇక్కడ ట్రాపికల్ క్లైమేటిక్ రీజియన్ అంటే ఉష్ణమండలము. అంటే ఈ ప్రాంతం ఎలా ఉంటుంది అంటే అత్యంత వేడిగా ఉంటుంది. చాలా సూర్యకిరణాలు స్ట్రైట్గా పడతాయి. ఇక్కడ ఉష్ణోగ్రత టెంపరేచర్ భయంకరంగా ఉంటుంది. దాంతోపాటు సాయంత్రం అవ్వగానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, భారీ వర్షాలు ఉంటాయన్నమాట. మరి ఎక్కువ ఉష్ణం ఉంటూ ఎక్కువ వర్షం పడితే
ఏం జరుగుతుందో మీకు తెలుసా చిల్డ్రన్? యా, అక్కడ భయంకరమైన అడవులు ఉంటాయి అన్నమాట. ఎంతటి అడవులు ఉంటే పైకి మనము కంటి చూపుకి ఆకాశం కనిపించదు. తల పైకెత్తి చూసినా మనకి ఆకాశం కనిపించదు. అంత దట్టమైన అడవులు, అంటే అంతలా కలిసిపోయి ఉంటాయి, దట్టమైన అడవులు ఉంటాయన్నమాట ఈ ఏరియాలో. అంతేకాకుండా కింద అడుగు పెడితే మోకాల లోతు వెళ్ళిపోయేంత తడిగా ఉంటుంది అడుగు కింద. సో ఇక్కడ అనకొండలు అనే జీవాలు కూడా, పెద్ద పెద్ద అనకొండలు ఆ యొక్క కింద తడిలో మట్టిలో నివసిస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా పడితే అలా ఉన్నాయని చెప్పి మనం అక్కడికి జనాలు మనుషులు వెళ్ళలేరు. అది చాలా భయంకరమైన ప్రాంతము. కాబట్టి చాలా లోయెస్ట్ పాపులేటెడ్ ఏరియా ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద లోయెస్ట్ పాపులేటెడ్ ఏరియా. లోయెస్ట్ పాపులేటెడ్ ఏరియాల్లో ఈ ప్రాంతం ఒక ప్రాంతము. సో ఇది ట్రాపికల్ రీజియన్, క్లైమేటిక్ ట్రాపికల్ రీజియన్. చూడండి ఇక్కడ 0 to 5 వైట్గానే ఉంది, ఈక్విటర్ అంటాము. ఆ 5 to 10 గ్రీన్ షేడ్ ఏదైతే చేశానో ఆ గ్రీన్ షేడ్లో మాత్రమే మనకి ఈ మరి ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతము, భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతము అని చెబుతుంది మన 7th క్లాస్ న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్. ఓకే చిల్డ్రన్, అర్థమైందా? ఓన్లీ గ్రీన్ షేడ్ బిట్వీన్ ద 5 degrees and 10 degrees, నార్థన్ అండ్ సదరన్, రెండు వైపులు కూడా చూసుకోవాలి. ఆ ప్రాంతం మాత్రం మరి ట్రాపికల్ జోన్గా మనము చూసుకుంటాము. This region gets heavy precipitation on an average 150 centimeters per year, average rain. This region has the most favorable condition for the growth of trees. మరి ఇక్కడ అడవులు దట్టంగా పెరుగుతాయి, మరి అన్నీ బాగుంటాయని చెప్పుకున్నాము కదా మరి ఈ రీజియన్లో. అలాగే 150 సెంటీమీటర్ల వర్షము సంవత్సరపు సరాసరి 150 అంటే సంవత్సరానికి 150 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది. మరి చక్కటి అడవులు పెరగడానికి చక్కటి రీజియన్ అని కూడా దీన్ని ఈ రీజియన్కి మనము చెప్పుకోవచ్చు. ప్రాంతాన్ని సెల్వాస్ అని అంటాము. అలాగే ఇక్కడ అమెజాన్ బేసిన్, కాంగో బేసిన్ అని రెండు రకాలుగా బేసిన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండే ప్రాంతాలని బట్టి మరి రెండు రకాల ప్రాంతాలుగా చెప్తాము, అమెజాన్ బేసిన్, కాంగో బేసిన్ అని. మరి రెడ్ ఇండియన్స్ అమెజాన్ బేసిన్లోను, కాంగో బేసిన్లో నివసించే వారిని పిగ్మీస్ అని చెప్తాము. ఈ యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత అంటే 150 సెంటీమీటర్స్ పర్ ఇయర్ అంటాము. ఇక్కడ ప్రధాన వృత్తులు ఏంటి అంటే మరి వాళ్ళ జీవన విధానము హంటింగ్ అండ్ పోడు అగ్రికల్చర్, పోడు వ్యవసాయము. అంటే ఎక్కడ భూమి సారంగా ఉంటే అక్కడ వ్యవసాయం చేసుకుని వెళ్ళిపోతారు, ఇంకొకసారి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయము అంటాము. నెక్స్ట్ పార్ట్ చూడండి అమ్మా. ద సవన్నా, దిస్ జోన్ ఎక్స్టెండ్ ఫ్రమ్ 10 degrees to 20 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ద ఈక్విటర్. మరి ఈక్విటర్ నుంచి 5 degrees నుంచి 10 degrees వరకు మరి ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అని ఎలా చెప్పుకున్నామో అలాగే 10 degrees నుంచి 20 degrees నార్త్లో, అంటే ఇప్పుడు మనం ఇందాక చూసుకున్న గ్రీన్ బొమ్మ ఉంది కదా, గ్రీన్ షేడు, దానికి కొద్దిగా నార్త్లో, అలాగే మరి కింద సౌత్లో కూడా కొద్దిగా సౌత్లో అన్నమాట. అంటే 10 degrees నుంచి 20 degrees మధ్యలో ఉండే అక్షాంశాల
10 degrees నుంచి 20 degrees ఉత్తర అక్షాంశాలు నార్థన్ లాటిట్యూడ్ అండ్ ఆల్సో 10 degrees to 20 degrees సదరన్ లాటిట్యూడ్స్ ఈ మధ్యలో ఉండే ప్రాంతాన్ని సవన్నాస్ అంటాము. మరి ఈ సవన్నాలలో కూడా మరి ఎత్తైన గడ్డి భూములు అడవులు ఉంటాయి. ఇక్కడ చూడండి మరి పిక్చర్లో ఆ అడవులు ఎలా ఉంటాయి అంటే 1 నుంచి 6 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మరి ఇందాక చెప్పుకున్నాం ట్రాపికల్ జోన్లో అడవులు ఎలా ఉంటాయి, దట్టంగా చాలా ఎత్తుగా ఆకాశం కనిపించినంత, దాన్నే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాము. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మరి ఇక్కడ సవన్నాలు అని చెప్పుకున్నాం కదా, 1 నుంచి 6 మీటర్లు ఎత్తులో ఉంటాయి. ఇక్కడ గడ్డి భూములు కూడా, కింద మొలిసే గడ్డి కూడా అంతే హైట్కి వస్తుంది. మరి న్యాచురల్ వెజిటేషన్ టర్న్స్ ఇంటూ డెన్స్ ఫారెస్ట్ టువార్డ్స్ ద ఈక్వేటర్ అండ్ వైడ్ గ్రాస్ 1 to 6 meters హైట్. సో ఇక్కడ పశుపోషణ అనేది కూడా ప్రధాన జీవనోపాధి. అంటే చక్కగా మరి ఇటువంటి అడవులు మరి దట్టమైన అడవులు కావు కాబట్టి, క్రూరమైన మృగాలు ఇక్కడ ఉండవు కాబట్టి, మరి ఇటువంటి ప్రాంతాలు లైక్ కెన్యా లాంటి దేశంలో ఇటువంటి ప్రాంతాలు ఉంటాయి. క్రూరమైన అడవులు ఉండవు కానీ పెద్ద జంతువులైన మరి ఏనుగులు లాంటివి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అలాగే మరి సింహాలు పులులు కూడా ఇటువంటి అడవుల్లో సంచారం చేస్తూ ఉంటాయి. అంటే గడ్డి ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఆ గడ్డిల్లో మనకి కనిపించకుండా అక్కడ మరి దాక్కుని వాటి యొక్క వాటికి ఏ ఆహారం కావాలో ఆ ఆహారాన్ని మరి అవి అరేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఎగ్జాంపుల్ దేశాలు ఏంటి అంటే అంగోలా దేశం అని చెప్పుకోవచ్చు, అలాగే మధ్య ఆఫ్రికా దేశం అని చెప్పుకోవచ్చు, అలాగే సవన్నాలు అంటే మరి కెన్యా దేశాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, డిజర్ట్ రీజియన్. మరి ఎడారి ప్రాంతాలు ఎలా ఉంటాయి? దెర్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ 20 degrees to 30 degrees నార్త్ అండ్ సౌత్రన్ లాటిట్యూడ్స్. మరి 20 నుంచి 30 ఉత్తర అక్షాంశాలు మరియు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు దక్షిణ అక్షాంశాల మధ్య ఉండే ప్రాంతము డిజర్ట్స్ లొకేషన్ అండి. మరి ఆన్ ద వెస్టర్న్ మార్జిన్స్ అంటే మరి దేశాలకు పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటువంటి ప్రాంతాలు, ఖండాలకు పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మార్జిన్స్ అంటే పశ్చిమ ప్రాంతాలలో పూర్తిగా కాదు, జస్ట్ మనం తీర ప్రాంతం మైదానాలు కోస్టల్ ప్లైన్స్ అంటాం చూసారా, అలాగా వెస్టర్న్ లైన్ అని చెప్పాలి, జస్ట్ మార్జిన్స్లో ఉంటాయన్నమాట ఇవి ఖండాలకు. మరియు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 20 degrees నుంచి 30 degrees వరకు, మరి కొన్నాటిలో 15 degrees నుంచి 30 degrees అని కూడా ఉంటుంది. మరి అలాగే ఇక్కడ మరి ఈ ప్రాంతాలలో ఏమున్నాయిరా అంటే సహారా ఎడారి, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏంటి అంటే సహారా ఎడారి. అంటే మరి ఈ ఎడార్లలో ఎడారి అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేది, వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎడారి ప్రాంతము అంటాము. మరి ఇక్కడ మరి ఎటువంటి మొక్కలు ఉంటాయి అంటే మరి ముళ్ళ పొదలు, అలాగే చిన్న చిన్న ఆకులు గల పొదలు, అలాగే ఖర్జూరపు మొక్కలు, అలాగే బ్రహ్మదేవుడు, అలాగే ఇటువంటి అడవులు ఇక్కడ ఉంటాయి, చిన్న అడవులు అన్నమాట. సో కాబట్టి మరి ఈ ప్రాంతాలకు, ఈ ఎడారి ప్రాంతాలకు మరి ఎగ్జాంపుల్ అయిన దేశం ఏంటి అంటే ఇరాన్ దేశము అని చెప్పాలి.
మెడిటేరియన్ క్లైమేటిక్ ఏరియా, శీతోష్ణ స్థితి ప్రాంతాలు. దీస్ రీజియన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ఆల్ కాంటినెంట్స్. మరి పశ్చిమ ప్రాంతాలలో ఉండే ప్రతి ఒక్క కాంటినెంట్, అన్ని ఖండాలలో పశ్చిమ ప్రాంతాలలో లొకేట్ అయ్యే ప్రాంతమే మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతము. ఇట్ హ్యాజ్ ఏ ప్లెజెంట్ క్లైమేట్ with the characteristics of dry summer and moderate of high rainfall in winter. Natural vegetation is a region is broad leaf evergreens comprising mainly of olive, cork, oak. అంటే ఇక్కడ మరి ఈ ప్రాంతం ఎలా ఉంటుంది అంటే అన్ని ఖండాలకి పశ్చిమ తీర ప్రాంతాలు, పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అన్ని ఖండాలలోనూ పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఎడారి ప్రాంతము అని ఇందాక 20 degrees to 30 degreesలో చెప్పుకున్నాం. మరి ఇప్పుడు 30 degrees దాటిన తర్వాత 45 degrees మధ్యలో ఉండే ప్రాంతాన్ని, అంటే మధ్యధరా శీతోష్ణ స్థితి, మన భారతదేశం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే కొంత ఈ శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఉన్న ప్రాంతమే. సో 30 degrees నుంచి 45 degrees ఉత్తర అక్షాంశాలు మరియు దక్షిణ అక్షాంశాల మధ్య ఉండే ప్రాంతాన్ని మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతం అంటాం. మరి ఇక్కడ ఏ రకమైన అడవులు ఉంటాయి? ఇక్కడ చూడండి అమ్మా, ఒక పిక్చర్ వచ్చింది. ఏ రకమైన అడవులు ఉంటాయి? ఎస్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇవి కూడా దట్టంగా ఉంటాయి. అడవులు దట్టంగా ఉంటాయి. అయితే కొంత మరీ భూమధ్య రేఖ అంత కాదు, ఎవర్ గ్రీన్, చక్కటి వాతావరణం ఉంటుంది ఇక్కడ. వాణిజ్య వ్యవహారాలకి అంటే చక్కటి ఎకానమిక్ స్టేటస్ చక్కగా ఉంటుంది. అలాగే ఇక్కడ అలివ్, కార్క్ లాంటి మరి టేకు, అలివ్, కార్క్ లాంటి వుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఎండాకాలంలో యావరేజ్గా ఎండ, అలాగే శీతాకాలంలో చక్కటి వర్షము కురవడం అనేది జరుగుతుంది. మరి దీనికి ఎగ్జాంపుల్ దేశం ఏంటి అంటే పూర్తిగా శీతోష్ణ స్థితి, మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉన్న దేశము ఫ్రాన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ స్టెప్ ఈస్ క్లైమేట్. చూడండి, దీస్ గ్రాస్ ల్యాండ్స్ గ్రోన్ ఇన్ extensive continental areas. These semi-arid regions have extremes of heat and cold. The low amount of rainfall restricts the natural vegetation to grass and scrub. Extensive agriculture is practiced in this natural regions. ప్రాంతాలు ఇక్కడ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది అంటే ఇది ఖండపు లోపలి భాగాలలో ఉండే దేశాలలో శుష్క ప్రాంతాలు అంటారు. అంటే మరీ ఎక్కువ చలి ఉండదు, అలాగే మరీ ఎక్కువ ఉష్ణోగ్రత కూడా ఉండదు. సో అటువంటి ప్రాంతాలని శుష్క ప్రాంతాలు అంటాము. ఇక్కడ గడ్డి భూములు, అలాగే చిన్న చిన్న పొదల్లాంటివి ఉంటాయి. మరి దీనికి ఉదాహరణ దేశం ఏంటి అంటే ఉక్రెయిన్. చూడండమ్మా, ఈ స్టెప్పీలు అనేవి ఇలా ఉంటాయి. స్టెప్పీ యొక్క గడ్డి భూములు. టైగా దీస్ న్యాచురల్ జోన్స్ ఎక్స్టెండ్ ఓన్లీ బిట్వీన్
latitudes of 55 degrees and 70 degrees in the northern hemispheres or southern hemispheres. సో ఈ టైగా ప్రాంతాలు అనేవి 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల మధ్య ఉండే అక్షాంశాల ప్రాంతాల్లో ఉండే ప్రాంతాన్ని టైగాస్ అంటాము. ఇక్కడ ఉన్న అడవులనే మరి టైగా ప్రాంతంలో, ఇక్కడ టైగా ప్రాంతంలో ఉండే అడవులు మరి ఏ రకంగా ఉంటాయో చూడండి. ఐస్ ఉంటుంది, అయితే ఐసుతో కూడిన ప్రాంతాలలో పెద్ద చెట్లు అంటే పైన మాత్రమే ఐస్ పడుతూ ఉంటుంది. ఇక్కడ శాంతం ఐస్ గడ్డ కట్టుకుపోవడం అనేది ఉండదు. సో కొంత రాయి ప్రాంతము, రప్ప ప్రాంతము ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి ఈ ప్రాంతాలలో ఈ రకమైన అడవుల్ని టైగా అడవులు అంటాము. The region characterized with some of the highest climatic differences in the world. The natural zone covered with the evergreen forest in world. మరి ఇక్కడ చూడండి, మరి ఈ 55-70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఇది నార్థన్ హెమిస్ఫియర్లోనే ఆక్రమించి ఉంటుంది అని చెప్తున్నారు. ప్రపంచంలో అత్యధిక వాతావరణ వ్యత్యాసాలు మరి ఈ ప్రాంతంలోనే ఉన్నాయంటండి. అంటే క్లైమేటిక్ డిఫరెన్సెస్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఏంటి అంటే ఈ టైగా ప్రాంతం అని చెప్పాలి. ఇక్కడ ఫర్ అనే అడవులు, అలాగే చక్కటి ఆకర్షణీయమైన ప్రాంతాలు, చక్కగా మరి ఇది చాలా చాలా అందంగా ఉండే రీజియన్ అన్నమాట. దీనికి మరి ఎగ్జాంపుల్ కంట్రీ ఏంటి అంటే మరి ఇక్కడ మనం కెనడా అని చెప్పుకోవచ్చండి. ఏది నార్త్ కెనడా ప్రాంతము ఈ రీజియన్లోకి వస్తుంది. టండ్రా క్లైమేటిక్ జోన్. మరి చూడండి ఇక్కడ ద థండ్రా రీజియన్ స్ట్రెక్ట్ బిట్వీన్ ద ఆర్కిటిక్ అండ్ పోలార్ రీజియన్స్. ఏదైతే మోస్ట్ నార్థన్ పార్ట్స్ ఉంటాయో మరి అక్కడ మరి ఆర్కిటిక్, పోలార్ రీజియన్స్, పోల్స్ అంటాము. దాదాపుగా 90-80 డిగ్రీస్ దగ్గర అన్నీ కూడా పోల్స్లా ఉంటాయి. అక్కడ ఐసుతో కూడిన ప్రాంతము. అక్కడ ఎన్ని ఉన్నా సరే ఇలాగా నాచు మొక్కల్లాగా ఆ ఐస్ మీద మరి ఏ మొక్కలు ఉంటాయి, ఏ మొక్కలు బతకలేవు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నాచు మొక్కలు ఇటువంటి మాత్రమే ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మరి ఓకే చిల్డ్రన్, మరి ఈ లెసన్ని మధ్యలో కట్ చేయడానికి ఉండదు, అందుకే కొద్దిగా లెంతీగా పెట్టాల్సి వచ్చింది. మరి తప్పదు, ఇటువంటి కొన్ని టాపిక్స్ని మధ్యలో కట్ చేయకూడదు. అలాగే మరి ఇలాగ కంటిన్యూగా ఈ రీజియన్స్ అన్నీ కూడా చక్కగా చూసుకుని మీరు నోట్స్ వర్క్ తయారు చేసి ప్రీ ప్లాన్డ్గా వర్క్ చేస్తే చక్కగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, దానికి నేను సొల్యూషన్ చూపిస్తాను. అలాగే మరి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోర్ ఫీల్ కావద్దు, మరి చాలా ఎఫెక్టివ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.